అది ఇప్పుడు వాళ్ళ డ్రాఫ్ట్ రిలీజ్ అయింది కాబట్టి డ్రాఫ్ట్ ఇది సంథింగ్. సో దాంట్లో 10% ఓటర్స్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇవ్వలేదు అనేది ఒక లెక్క చెప్తున్నారు. మరి వాళ్ళు ఈ హైదరాబాద్ లో ఉన్న ఓటర్లు అయి ఉంటారని అనుకోవడానికి లేదా? ఖచ్చితంగా. ఇప్పుడు ఈ రెండు విషయాలు ఇక్కడ. ఇప్పుడు 10% అంటే ఆల్మోస్ట్ ఒక 40 lakhs కదా. ఇప్పుడు వాళ్ళది ఎంత ఉంది? ఇప్పుడు జూలై 31 నాటికి 3,71,00,000 ఓటర్లకు సంబంధించినటువంటి వచ్చింది. ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్న ఓట్లు 4,16,00,000 ఓట్లు ఉన్నాయి. ఓకే. ఈ 4,16,00,000 ఓట్లు అక్కడ ఆల్రెడీ మొన్నటి ఎన్నికల్లో ఉన్నాయి. వాళ్ళందరికీ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇచ్చారు. రిటర్న్ వచ్చి ఇప్పుడు ఓటర్ లిస్ట్ డిక్లేర్ చేసుకున్నది ఎంత? 3.71 crores, అంటే 3,71,00,000 మంది ఇప్పుడు ఓటర్లకు అప్లై చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది వాళ్ళ ఫైనల్ లిస్ట్ వచ్చింది. అయితే ఈ ఫైనల్ లిస్ట్ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు మన ఫైనల్ లిస్ట్ రాకుండా దీంట్లో ఉందని ఎట్లా కంపారిటివ్ స్టడీ చేయగలుగుతావు? కాబట్టి సేమ్ ప్రాసెస్లో నడుగుతున్నప్పుడు దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మనం హైదరాబాద్ రంగారెడ్డి కలిసి 24 కాన్సెన్సెస్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రేపు రీఆర్గనైజ్ అయితే కేంద్ర ప్రభుత్వం చెప్పేటటువంటి విధానం ప్రకారం ఉన్న సీట్లకు 50% పెరిగితే, మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు 182 పార్లమెంట్ స్థానాలు, అసెంబ్లీ స్థానాలు, 26 పార్లమెంట్ స్థానాలు మన దగ్గర రాబోతున్నాయి. 26 పార్లమెంట్ స్థానాలకు ఒక్కొక్క దాని కింద 7 అసెంబ్లీ స్థానాలు వస్తాయి. అట్లున్నప్పుడు 182 అసెంబ్లీ స్థానాలు వస్తాయి. మనం ఇంత ముందు మాట్లాడుకున్నప్పుడు చెప్పిన డీలిమిటేషన్ జరిగినప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు దీంట్లో మేజర్ సీట్లు దాదాపు 49 సీట్లు, 7 పార్లమెంట్ స్థానాలు హైదరాబాద్ అండ్ రంగారెడ్డి జిల్లాలో వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. 50 అయితే 50 ఆల్మోస్ట్ 50 సీట్లు ఇక్కడ అయితే. ఈ 50 సీట్లలో 20 సీట్లు వాళ్ళే కంట్రోల్ చేస్తారు. రేపు 20 నుంచి 25 సీట్లు. ఇది చాలా పెద్ద ప్రమాదం కదా. ఒకవేళ ఈ డబుల్ ఓట్లు లేకుంటే ఈ ఓట్లు ఇక్కడ ఎన్రోల్ కాలేదనుకో, అప్పుడు ఖచ్చితంగా ఈ 15-20 స్థానాలు తెలంగాణ రూరల్ ఏరియాకి పోతాయి. రూరల్ ఏరియాకి దక్కేటటువంటి అవకాశం ఉంటుంది. హైదరాబాద్ రంగారెడ్డి కలిపి నీకు 30-35 కంటే ఎక్కువ కావు. కాబట్టి ఇది ఒక రకంగా తెలంగాణ రూరల్ కూడా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. దీనివల్ల ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు దీన్ని మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. డబుల్ ఓటు, ఫేక్ ఓటు గుజరాత్తో కంపేర్ చేయాలి, రాజస్థాన్తో కంపేర్ చేయాలి, అదేవిధంగా ప్రధానంగా బీహార్తో కంపేర్ చేయాలి. ఎందుకంటే బీహార్ నుంచి కూడా చాలా మంది ఇక్కడ బతకని వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. పర్టికులర్ గా ఆంధ్రప్రదేశ్ నుంచి మన ఓట్లు వాళ్ళ ఓట్లను కంపేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రెండు ప్రాంతాలు ఎలక్షన్ కమిషన్ ఏదో టెక్నాలజీ ఉంది, మేము దాని ద్వారా తీసేస్తామని ఏదో చెప్తున్నారు అని అంటున్నారు. అసలు వాళ్ళ దగ్గర ఏ క్లారిటీ లేదు. జ్ఞానేష్ కుమార్ గారి చేతులు ఉంది మొత్తం. సైంటిఫిక్ గా వాళ్ళ దగ్గర ఏ క్లారిటీ లేదు. ఈ టైం ఎక్స్టెండ్ కావడానికి ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు. నేను వీడియో చేస్తే కింద కామెంట్స్ లో ఆధార్ కు లింక్ చేస్తే అయిపోతుంది కదా, ఈజీగా బయటపడుతుంది కదా. ఆధార్ కు లింక్ చేస్తే ఎట్లా బయటపడుతుంది? నీకు అడ్రస్ ప్రూఫ్ కోసం కాదు కదా పెట్టేది, ఓన్లీ అడ్రస్ ప్రూఫ్ కోసం కదా పెట్టేది. ఆధార్ నంబర్ బేస్డ్ మీద ఓటర్ ఎన్రోల్మెంట్ జరగట్లేదు కదా. అంటే ఇప్పుడు ఆధార్ నెంబర్ మీద ఒక నెంబర్ ఒకటే ఓటు ఉండాలి. అట్లా లింక్ చేస్తే పాసిబుల్ అవుతుంది. అట్లా అయితే అది దేశమంతా చేయాల్సి వస్తుంది. దేశమంతా చేయాల్సి వస్తుంది. ఒక ఆధార్ నెంబర్ టైప్ చేస్తే ఆయన ఓటర్ కార్డు రావాలి. 2 ఓట్లు వచ్చినాయి అనుకో, ఒకటి తీసేయాలి. అంటే ఇప్పుడు ప్రతిదీ ఆధార్ బేస్డ్ ఓటర్ లిస్ట్ అవుతుంది. అప్పుడు ఆ ఆధార్ బేస్డ్ ఓటర్ లిస్ట్ ప్రక్రియనే లేదు మన దగ్గర. అది లేనప్పుడు దాని బేసిస్ మీద ఎట్లా తీయగలుగుతాను? ఆధార్ నంబర్ తోని సేమ్ నంబర్ తో ఇంకొని పెట్టడానికి వీలు ఉండదు. అంటే ఇప్పుడు సరే దాని బేస్ గా ఎలక్షన్ ఓటర్ లిస్ట్ తయారు చేయకపోయినా అట్లీస్ట్ వీళ్ళు వెరిఫికేషన్ చేయడం కోసం దాన్ని వాడుకోవచ్చు కదా. అంటే అది గవర్నమెంట్ అంటే మెకానిజం. డబుల్ ఓటు కాకుండా ఉండాలంటే చాలా రకాల పద్ధతులు ఉన్నాయి. దానికి సంబంధించి ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ, ఇప్పుడు నేను దాంట్లో ఎక్స్పర్ట్ కాదు, ఆ టెక్నాలజీలో నేను ఎక్స్పర్ట్ కాదు. ఆ టెక్నాలజీలో ఎక్స్పర్ట్ ఉన్నటువంటి ఇవాళ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చాలా అద్భుతంగా తయారు చేసి ఇవ్వగలిగినటువంటి పరిస్థితి ఉంది. చాలా అడ్వాన్స్గా ఇవ్వగలిగినటువంటి పరిస్థితి ఉంది. ఆ పద్ధతిలో తీసుకొచ్చి మ్యాక్సిమం డబుల్ ఓట్ లేకుండా చేయగలిగినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు దీని వెనకాల ఒక ప్రొవోకేటెడ్, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ సనత్ నగర్ మొన్న ఎన్నికలు జరిగినాయి. 2 ఇండ్లలో 6,000 ఓట్లు వెళ్ళినాయి. రెండు ఇండ్లలో 2 ఇండ్లు, ఇంటి నంబర్ మీద ఒక్కొక్క దాని మీద 3,000-4,000 ఓట్లు వెళ్ళినటువంటి పరిస్థితి. 6,000 ఓట్లు. 6,000 ఓట్లు. ఐ విల్ గివ్ దట్. ఇప్పుడే ఇస్తాను, అది కూడా ఇస్తాను నీకు. అది కూడా నీకు పంపిస్తాను నేను ఆ ఇన్ఫర్మేషన్. ఒకసారి మీరు క్రాస్ చెక్ చేయండి. అంటే ఒక్క బిల్డింగ్ లో 6,000 ఓట్లు వెళ్తే దానివల్లే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినటువంటి పరిస్థితి ఉందాడా? ఇప్పుడు సరే, ఇప్పుడు ఈ ప్రాసెస్ కాదు, ఈ ప్రాసెస్ లో కుట్ర ఎవరిది అనుకుంటున్నారు? కుట్రనా లేకపోతే ఇది మెకానిజం లేకపోవడం వల్ల జరుగుతున్నదా? కుట్ర ఉందా? కుట్ర ఉందని. ఏంది ఆ కుట్ర ఏంటి? అంటే దీన్ని ఎన్నికలు తమకు అనుకూలంగా మార్చుకోవాలనుకునేటటువంటి వాళ్ళు చేసేటటువంటి కుట్ర ఉంటుంది దీంట్లో. మోదీదా, చంద్రబాబుదా, లేకపోతే ఎవరిది? రేవంత్ రెడ్డి. చాలా స్పష్టం రఘు. ఎవరు అడగకుండా ఎవరు పెంచారు డేట్ను? ఎవరు అడగకుండా
ఎందుకు పెంచారు డేట్ను, ఎవరు అడగకుండా ఎందుకు ఎక్స్టెండ్ చేసిండ్రు, కేంద్రం నుంచి అధికారులు వచ్చిండ్రు 12 మంది, అధికారులు వచ్చిన మర్నాడు డేట్ ఎక్స్టెండ్ అయింది. అంటే కేంద్రంలో ఉంచినటువంటి అధికారులు చెక్ చేసుకున్న తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేసిర్రంటే దీంట్లో కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టంగా హ్యాండ్ లేకుండా జరిగిందని నేను అనుకోవట్లేదు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఎవరి కంట్రోల్లో పనిచేస్తుందో పెద్దగా దానికి ఇప్పుడు కామన్ సెన్స్ ఉన్న వాళ్ళందరికీ అర్థమైపోతుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఏ పద్ధతిలో పనిచేస్తుంది, మీరు చెప్పినటువంటి పెద్ద మనిషి ఇప్పటిదాకా పేరు ఏ పద్ధతిలో పనిచేస్తుండు, మనం అంతా చూస్తూనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది కదా. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ను దెబ్బకొట్టడం కోసం, కాంగ్రెస్ బేస్ ఓట్ను తీసేయడం కోసం, కాంగ్రెస్తో ఉన్నటువంటి ఓట్లను చీల్చడం కోసం, అదేవిధంగా ఇతర ఓట్లను తీసుకొచ్చి దీంట్లో చేర్చడం కోసం పెద్ద ఎత్తున కుట్ర జరగబోతుంది అనేటటువంటి విషయం. ముఖ్యమంత్రి ఇంతవరకు దీని మీద మరి ఆయనకు తెలియదా, లేకపోతే ముఖ్యమంత్రి ఆయన దృష్టికి వచ్చిందా రాలేదా? ఆయన దృష్టికి వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఆయన సైలెంట్గా ఉంటాడని నేను అనుకోను. ఖచ్చితంగా ప్రభుత్వం, మా పిసిసి అధ్యక్షులు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, మిగతాకు సంబంధించిన యంత్రాంగం డే 1 నుంచి ముఖ్యమంత్రి గారు దీని మీద చాలా సీరియస్గా ఉన్నారు. చాలా ఇన్ఛార్జ్ మీనాక్షి కానీ, పిసిసి ప్రెసిడెంట్ కానీ, ముఖ్యమంత్రి కానీ ఇప్పటికే రెగ్యులర్గా రివ్యూ చేస్తున్నారు. బిఎల్ఎస్ అపాయింట్ చేపిస్తున్నారు, నియోజకవర్గాలు ఇన్ఛార్జ్ చేసిర్రు, దగ్గర పోయి పని చేయండి అని చెప్పి వాళ్ళను చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు బేసిక్ ఇప్పుడు ఏమైపోయిందంటే బీఆర్ఎస్ గానీ, కాంగ్రెస్ గానీ, బీజేపీ గానీ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు మళ్ళీ ఆంధ్ర ఓట్లు పోతాయేమో ఈ భయంతో చాలా విషయాల మీద మాట్లాడతలేరు. సో కాబట్టి ఈ విషయం మీద కూడా మాట్లాడాల్సిన వాళ్ళు కేవలం తెలంగాణ సోయి ఉన్న వాళ్ళు తప్ప ఇంకెవరికి అవకాశం లేదు, మాట్లాడరు కూడా. నేనేమంటున్నా అంటే రాజకీయ పార్టీలకు కొన్ని లిమిటేషన్స్ ఉంటే ఉండొచ్చు, కానీ డబుల్ ఓట్లు ఉండాలనే దాన్ని ఎవరు సమర్థిస్తారని నేను అనుకోవట్లేదు. ఆంధ్రాలో ఓటుండు, తెలంగాణలో ఓటుండు, రాయలసీమలో ఓటుండు, తెలంగాణలో ఓటుండు అనే దాన్ని ఎవ్వరు ఏ రాజకీయ పార్టీ సమర్థించదు. పెట్టుకుంటే అక్కడ పెట్టుకోండి, లేకుంటే ఇక్కడ పెట్టుకోండి అంటారు. పెద్దగా దాని మీద అంతకంటే ఇప్పుడు పూర్తిగా హైదరాబాద్కి వచ్చేసి సెటిల్ అయ్యారు. ఒకప్పుడు గుంటూరులో ఉండే, ఇప్పుడు ఆడ ఇల్లు జాగా ఏం లేదు, ఇక్కడే ఉన్నారు అనుకో, వాళ్ళని అక్కడ పెట్టుకోనట్టు చెప్తాం మనం. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, నేను అభిమాన సినిమా నాయకుడు, ఆయన చిన్నప్పుడు ఆయన సినిమాలు బాగా చూసేది. ఇప్పుడు వాళ్ళ ఊర్లో వదిలిపెట్టి వచ్చిండు, ఆయన కంప్లీట్ ఈయనే ఉంటాడు. ఇంటే ఉన్నప్పుడు ఈయనే ఓటు పెట్టుకుంటాడు కదా. ఇప్పుడు ఎవరో పెట్టిరు నాగబాబుకు, నాకు కూడా తెలియదు కానీ నాగబాబుకు ఓటు ఈడుంది, ఎమ్మెల్సీ ఆడున్నాడు అని. అయితే అట్లాంటివి ఉంటే ఇప్పుడు వాళ్ళు వదులుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతకుముందు ఇది జరగలేదు కాబట్టి ఇప్పుడు జరుగుతున్నది కాబట్టి వాళ్ళే డిసిషన్ తీసుకోవాలి, అక్కడ పెట్టుకోవాలా ఇక్కడ పెట్టుకోవాలా అని చెప్పి. రాజ్యాంగ పరంగా వాళ్ళకి హక్కు ఉంది కాబట్టి అది పెట్టుకొని ఇంకోటి వదులుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం అప్పీల్ చేసేది కూడా అదే, ఒకటే ఓటును కలిగి ఉండండి, రెండో ఓటు కలిగి ఉండడం అనేది చట్టరీత్యా నేరం. రేపు పట్టుబడితే దాని మీద చట్టరీత్యా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అది కూడా పెట్టాలి, అది కూడా ఇది విస్తృత ప్రచారం జరగాలి, గవర్నమెంట్ కూడా పెట్టాలి. మీరు ఒకవేళ డబుల్ ఓటు కనుక మీరు కలిగి ఉంటే సరే, పొరపాటున అన్నది వేరే, మీరు అప్లై చేసుకునేది కనబడుతుంది కదా, కనబడుతుంది. గవర్నమెంట్ చెప్పాలా? గవర్నమెంట్ చెప్పాలి, ఎన్నికల కమిషన్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దీంతో పాటు రికగ్నైజ్డ్ రాజకీయ పార్టీలు, రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలు ఇవన్నీ కూడా ఓపెన్ గా ప్రజల మధ్యకి విస్తృతంగా ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఫేక్ ఓట్లు ఎన్రోల్ కాకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ ఓట్లు అన్ని కూడా ఎన్రోల్ అయ్యేటట్టు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 18 సంవత్సరాలు దాటిన కొత్త పిల్లలు ఇప్పుడు ఓటు అప్లై చేసుకోవట్లేదు, వాళ్ళు చేసుకోమని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఫ్రెష్ ఓటర్లను అప్లికేషన్ పెట్టించాలి. ఏమైనా మీ నాయకుడి మీదనే బాధ్యత ఎక్కువగా ఉంది. నేను మా నాయకుడికి చెప్పండి, మీ పిసిసి అధ్యక్షునికి చెప్పండి, మీలాంటి తెలంగాణ వాదులు, తెలంగాణ ఉద్యమకారులంతా ఏకం. నేను మా పిసిసి అధ్యక్షునికి చెప్తా, మా ముఖ్యమంత్రికి చెప్తా, కానీ నేను మీ ద్వారా చెప్పేది ఏంటంటే తెలంగాణలో సోయి ఉన్న ప్రతి ఒక్కడు రియాక్ట్ కండి, మీరు బాధ్యతలు తీసుకోండి, ఎన్నికల కమిషన్ దగ్గరికి పోయి చెప్పండి, రిప్రజెంట్ చేయండి. అదేవిధంగా మీరు ఎందుకోసం ఎక్స్టెండ్ చేసిరో అడగండి, ఎవరు అడగకుండానే ఎందుకు ఎక్స్టెండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది 10వ తారీఖు దాకానే అడగండి. దీని వెనకాల ఉన్న రకరకాల ఉద్దేశాలు ఏమున్నాయో కూడా ఆలోచించండి. ప్రజలకు నష్టం జరగకుండా ప్రతి ఓటు రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రతి హక్కును వాడు అనుభవించేటటువంటి పరిస్థితిని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను అడ్డం పెట్టుకొని ఎవడన్నా మీరు అన్నట్టు పెట్టుబడిదారులు దీన్ని మేము కబ్జాలో పెట్టుకుందాం, లేకుంటే నాయకులు మేము కబ్జాలో పెట్టుకుందాం అనే కుట్రలు కుతంత్రాలు ఉంటే కూడా దాన్ని ఎదుర్కోవడానికి ఇప్పటి నుంచే ప్రజలు అవేర్నెస్ చేయాల్సినటువంటి బాధ్యతను తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ సమాజం అంతా దీని మీద మాట్లాడాల్సినటువంటి అవసరం. ఇప్పుడు తెలంగాణ వచ్చి 12-13 ఏళ్ళు అయిపోయింది కదా, ఇంకా హైదరాబాద్ మనదే, మా చేతిలోనే ఉండాలి అనే ఆలోచన ఎందుకు ఉందంటారు? ఇంకా అంటే ఖచ్చితంగా ఉంటుంది అది. నేను ఎందుకు ఉంటుంది అంటే ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు రీబిల్డింగ్ రేవంత్ రెడ్డి వచ్చినాక బిల్డింగ్ అయింది, కానీ 10 సంవత్సరాల్లో ఏం జరగలేదే. తెలంగాణ ప్రైడ్ని రీఎస్టాబ్లిష్ చేసుకునే పని జరగలేదే. తెలంగాణ ప్రైడ్, తెలంగాణ థాట్ ప్రాసెస్, తెలంగాణ కల్చరల్ వాల్యూస్ ఎస్టాబ్లిష్ కాకుండా, తెలంగాణ వే ఆఫ్ లైఫ్ ఇక్కడ అలవాటు కాకుండా జనరల్ గానే మిగతా అన్ని రైడ్ చేస్తాయి. అదే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దాంట్లో నుంచి బయటకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం ఇప్పటికీ సీరియస్గా జరగాలి. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వాదులంతా చేతులు వదిలేసి సప్పుడు చేయక వచ్చేసింద్ర సరిపోయిందిరా అనుకునే పద్ధతిలో ఎక్కడో అక్కడ పండుకున్నటువంటి పరిస్థితి ఉంది. నాతో సహా, నేను ఎవరిని బదనాం చేయదలుచుకోలేదు, నాతో సహా
అట్లా కాకుండా తెలంగాణ ఏ లక్ష్యం కోసం అయితే సాధించుకుందామని కొట్లాడినేమో 15-20 సంవత్సరాలు, ఆ కొట్లాడినటువంటి లక్ష్యం వైపు రీబిల్డ్ అయ్యేటటువంటి పద్ధతుల్లో ప్రభుత్వం మీద రాజకీయ పార్టీని, సమాజాన్ని, వ్యవస్థను ఎడ్యుకేట్ చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరగాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత అది కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే అవుతుంది అనుకుని చాలా మంది నమ్మిండ్రు. కాదని మేము చెప్పినాం, ఏం లేదు ఆయన అయిండు, ఆయన ఇంకింత విధ్వంసం చేసిండు తప్ప రీబిల్డ్ చేసేటటువంటి ప్రయత్నం ఆయన చేయలే. ఆయన చేసి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి రాకపోవు, ఇట్లా ఉండే పరిస్థితి రాకపోవు. రేవంత్ రెడ్డి వచ్చినాక ఆ తెలంగాణ గేయాన్ని తీసుకొని రీబిల్డ్ చేసేటటువంటి ప్రయత్నంలో తొలి అడుగు వేసుకుంటా ముందు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అమరవీరులను గుర్తించే పని, తెలంగాణ ఉద్యమకారులను గుర్తించే పని, ఇదంతా కూడా ఒక స్టెప్ బై స్టెప్ జరుగుతూ ఉంది. అయితే ఇంకా స్పీడ్గా జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది. నేను దాంట్లో నాకేం సెకండ్ ఒపీనియన్ లేదు. సో ఫస్ట్ అయితే దీని నుంచి బయట పడేసే ప్రయత్నం మీలాంటి వాళ్ళు చేయండి, అందరినీ ఏకం చేసే ప్రయత్నం మీరు మొదలు పెట్టినందుకు మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ముఖ్యమంత్రి కూడా రెస్పాండ్ కావాలి దీని మీద, మీరే మాట్లాడించాలి ఆయన్ని. ఇట్లా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందండి. తప్పకుండా, లేకపోతే ఆయన కూడా ఇలా పాత్రదారుడు అవుతాడు. తప్పకుండా ఆయన పాత్రదారుడు, ఆయన ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేస్తారని నేను అనుకోను. కానీ అందరం ఈ బాధ్యత తీసుకుంటేనే, ఇదేంటంటే ప్రభుత్వం మాత్రమే కాదు, ఇది సెంట్రల్ ఎన్నికల కమిషన్ కంట్రోల్లో జరుగుతున్నటువంటి ప్రక్రియ. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సహకరించే పాత్రలో ఉంటారు, ఎందుకంటే గవర్నమెంట్ ఒకటే కాబట్టి. అధికారులు ఎన్నికల కమిషన్కు సహకరిస్తారు, వాళ్ళు చెప్పినటువంటి పని చేస్తారు. కానీ ఫైనల్ చేయాల్సింది ఎన్నికల కమిషన్. కాబట్టి ఎన్నికల కమిషన్ ఇవాళ డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉంది, కేంద్రం అధీనంలో ఉంది. కేంద్ర అధికారులు వచ్చిన తర్వాతనే ఇది ఎక్స్టెండ్ అయినటువంటి పరిస్థితి. చర్చకు అవకాశం రావడానికి చాలా మందికి ఇన్ఫర్మేషన్ లేదు. మీరు చెప్పేదాకా ఇవాళ మీ వీడియో చూసిన దాకా చాలా మందికి ఇన్ఫర్మేషన్ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. మొత్తం తెలంగాణ సమాజం అంతా రియాక్ట్ అవుతుందని నేను భావిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ బెలే నాయక్ గారు, థ్యాంక్ యూ. సో తెలంగాణ వాదులంతా ఈ అంశం మీద చాలా పెద్ద ఎత్తున మాట్లాడాలి. మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ప్రజలు కూడా మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఈ సర్ ప్రక్రియలో తెలంగాణపై జరుగుతున్న ఈ భయంకరమైన భారీ కుట్రని మనం ఛేదించాల్సిన అవసరం ఉంది. పార్టీల మీద ఒత్తిడి తీసుకురావాలి. పొద్దున్నేసే తెలంగాణ అని మాట్లాడుతూ రకరకాల రాజకీయం చేసే బీఆర్ఎస్ కూడా మీరు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. మీరు ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవాలి, ఎందుకంటే మీరు అపోజిషన్లో ఉన్నారు కాబట్టి. ముఖ్యమంత్రి రెస్పాండ్ అవ్వాలి, అండ్ బీజేపీ తెలంగాణ వాళ్ళు కూడా రెస్పాండ్ కావాలి. ఎందుకంటే మాకు అక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నాడు, మేమిద్దరం అలాయ్ బలాయ్ అని చెప్పి మీరు సైలెంట్గా ఉంటే మీకు మిగతా నియోజకవర్గాల్లో ఈ 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, ఏ ఒక్కరు కూడా గెలవరు మరి. ఎందుకంటే మీకు ఎట్లా హైదరాబాద్లో ఇవ్వడం పెద్దగా ఓట్లు లేవు, రావు, వచ్చే అవకాశం పెద్ద కనబడతలేదు. ఎంపీ అయితే గెలవలేదు. సో మిగతా రూరల్లో గెలిచిన ఎంపీలంతా మళ్ళీ ఓడిపోయే ప్రమాదం ఉన్నది. సో కాబట్టి మీరు కూడా కొంత సోయితో ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.